ఫ్రెండ్స్, కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అయిందనే విషయం మీకు తెలుసా? మూవీ చాలా దారుణంగా ఫ్లాప్ అవ్వబోతుంది. ఈ మూవీకి థియేటర్స్ కూడా దొరకడం చాలా కష్టం. మూవీ టీం చాలా భయపడుతుంది. ఇలా అని నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్, జనాలు చెప్తున్నారు. 2024 జూన్ 10న ఇండియన్ సినిమా చరిత్రని మార్చే పూర్తి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ హిందూ మైథాలజీ మూవీ కల్కి మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. సలార్ మూవీ రిలీజ్ కి ముందు చేసిన నెగటివ్ ఇప్పుడు చేస్తున్నారు. మూవీ ఫ్లాప్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. డంకీ వర్సెస్ సలార్ ఇది ఒక క్లాస్ లా అనిపించలేదు, ఇది ఒక వరల్డ్ వార్ లా అనిపించింది. ఇందులో బాలీవుడ్ మీడియా సలార్ మూవీని ఫ్లాప్ చేయడానికి మొత్తం హద్దులను దాటేసిన విషయం మనకు తెలిసిందే. సలార్ మూవీ రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ నంబర్స్ ని మానిపులేట్ చేశారని అపోహ చేశారు. అదే విధంగా ఖాళీ థియేటర్స్ ని నడిపి ప్రొడ్యూసర్స్ డబ్బా కొట్టుకున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రభాస్ యొక్క మరొక చిత్రం కల్కితో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కల్కి మూవీ టీం సిద్ధంగా ఉండాలి ఒక చాలా పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోవడానికి. విషయం ఏమిటంటే, కొన్ని రోజుల నుంచి గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కల్కి మూవీని నెగిటివ్ ఇంపాక్ట్ చేయడానికి. కల్కి మూవీ టీం మూవీని తీసుకొని సీరియస్ గా లేదని, ప్రమోషన్ సరిగా చేయట్లేదు. చాలా మంది హిందీ క్రియేటర్స్ కల్కి మూవీ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. కేవలం ఆన్లైన్ ఫ్యాన్స్ మాత్రమే ఈ మూవీ గురించి తెలుసు. ఆఫ్లైన్ ఫ్యాన్స్ కి అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. అందుకని గ్రౌండ్ లెవెల్ లో పూర్తిగా ఫ్లాప్ అవబోతుంది అని చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ పోస్ట్ మీ ముందుకి తప్పకుండా వచ్చే ఉంటుంది. ఈ పోస్టర్ వెనుక ఉన్న విషయం మీకు తెలుసా? అయితే మొన్న కల్కి మూవీ బుజ్జి అండ్ భైరవ అనే గేమ్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ గేమ్ షో తర్వాత బాలీవుడ్ వర్గాలకి భయమేసింది. ఈ మూవీ ఆదిపురుష్ తర్వాత సలార్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అతిపెద్ద హిట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. బుజ్జి అండ్ భైరవ వెనుక కల్కి టీం శ్రమ ఎంత దాగి ఉందో కొంతమందికి అస్సలు తెలియదు. ఆ టీం కి దక్కాల్సిన క్రెడిట్ కూడా దక్కలేదు. అదే విధంగా కల్కి టీం ప్రతి క్యారెక్టర్ ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తుందో, తన మూవీని ఏ విధంగా ప్రమోషన్స్ చేస్తుందో ప్రభాస్ 2 ఫ్యాన్స్ కే తెలుసు. ప్రభాస్ నటించిన బాహుబలి మూవీ తర్వాత అసలు ఎలాంటి నెగటివ్ ఒపీనియన్ లేని మూవీగా దీనిని మనం చెప్పుకోవచ్చు. కానీ దీనివల్లే కల్కి మూవీని బాలీవుడ్ మీడియా టార్గెట్ చేస్తుంది. ఈ మూవీ ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్ లో రికార్డ్ సృష్టించింది. ప్రభాస్ యొక్క ఫ్లాప్ మూవీ ఓపెనింగ్ 140 కోట్లు అయితే, ఈ మూవీ ఇంత పాజిటివ్ ఒపీనియన్ తో వస్తున్న తర్వాత కూడా ఎందుకు ఫ్లాప్ అవుతుందో చెప్పండి ఫ్రెండ్స్. కల్కి మూవీ కేవలం పాన్ ఇండియానే కాదు, హాలీవుడ్ లెవెల్లో కూడా రిలీజ్ అవ్వబోతుంది. హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ ని మనం బాగా చూస్తుంటాం, మరి వాటిని ఆదరిస్తాం. అదే విధంగా కానీ మన ఇండియన్ సినిమా నిర్మిస్తున్న సూపర్ హీరో మూవీ, అది కూడా మన మైథాలజీ అంటే మనం ఇంకెంతో సపోర్ట్ చేయాలి. హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ కి అసలు ప్రమోషన్స్ అవసరం లేదు, కానీ మన ఇండియన్ సినిమాలో మూవీస్ కి ఖచ్చితంగా ప్రమోషన్స్ ఉండాలి. మూవీ రిలీజ్ అవబోతుంది అని అందరికి తెలిసి ఉన్న దాని గురించి నెగటివ్ గా బాలీవుడ్ వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. అదే విధంగా హాలీవుడ్ ది అయితే ముద్దు, మనది అయితే వద్దు అనే విధంగా ఆడియన్స్ తయారవుతున్నారు. మళ్ళీ హాలీవుడ్ మూవీస్ చూస్తూ చెప్తారు మన ఇండియా నుంచి కూడా సూపర్ హీరో మూవీ వస్తే బాగుంటుంది అని. కానీ ఎంతో కష్టపడి ఒక ఇండియన్ సూపర్ హీరో మూవీని నిర్మిస్తే కానీ దాన్ని కూడా ఫ్లాప్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఇలాంటి కంటెంట్ ని చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.